అవగాహన పెట్టుకొని అశ్రద్ధ వహించినా రావు. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవడం. ఇప్పుడు నాకు కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఏంటి, నిన్న కూడా చాలా క్లాస్ తీసుకున్నాం పిహెచ్ గారిని వాళ్ళందరినీ. అంటే ఇన్ ది సెన్స్ నేనేం చెప్పానంటే వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేశారు, నేను ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చాను. మీరు ప్రొజెక్షన్ ఇచ్చారు, కేపీఐఎస్ పెట్టారు. కేపీఐఎస్ పెట్టిన తర్వాత ఇప్పుడు రఫ్గా వచ్చాయి. ఇవి రేపు రాబోయే రోజుల్లో సిఏ మనంతా కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ అండ్ యాక్చువల్ వస్తాయి. వీటికన్నిటికీ సింక్ కావాలని పెడుతున్నారు. వన్స్ కేపీఐ పెడతానే ఎవ్రీ మంత్ అది ఎక్యురేట్ కేపీఐ పెడితే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఆర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కానీ తప్పు ఉంటే మళ్ళా రావు. వాళ్ళు చేసే విధానాన్ని పర్ఫెక్ట్ చేయాలి. పెట్టే డేటా కూడా అక్యురసీ ఉండాలి. ఆల్ కలెక్టర్స్ ఆర్ ఆన్ లైన్. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఏదో మేము ఐఏఎస్ అయిపోయింది లేకుంటే మేము వచ్చాం మాకు అన్ని తెలుసని కాకుండా ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నాట్ వన్ డే. ఒక విధంగా ఆలోచిస్తాను, మాకంటే కూడా మీరు కొంచెం బెటర్గా చేయాలి. మాకు డిఫరెంట్ సోషల్ సెక్టర్ నుంచి వస్తాం పాలిటీషియన్స్, మీరు అట్లా కాదు. మీరు అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఇది ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రావు. ఇది నేర్చుకుంటూనే ఉండాలి, కంటిన్యూగా చేయాలి. నెక్స్ట్ అందుకని సార్ ఈచ్ కలెక్టర్ దగ్గర ఒక డిస్ట్రిక్ట్ విజన్ యూనిట్ కింద 5 పెట్టాము. సిపి ఆఫీసులు ఉన్నారు సార్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ కలెక్టర్స్ ఇస్ దిస్ అనాలిసిస్ దట్ వీఆర్ డూయింగ్ అట్ ది స్టేట్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు కూడా మీ సిపి ఆఫీస్లో కూర్చుని అక్కడ 5 మీకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కనుక వాళ్ళకి గైడెన్స్ మన ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళతో కూర్చుని చేస్తే అప్పుడు మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ప్లానింగ్ మినిస్టర్ గారికి, తర్వాత మండల్ లెవెల్లో కూడా ఎండిఓస్తో రివ్యూ చేసినప్పుడు ఎలా అవుతుంది అని ఒక మండల్ కార్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా మంత్లీ జనరేట్ చేయడానికి మన సీఎం గారు డైరెక్షన్స్ ఇచ్చారు. సో దాట్ విల్ బి అవైలబుల్ టు యూ. You can review it systematically rather than having a random visit, review at the district level. Sir. Next, sir, దీనికి సబ్ సెక్టర్ వారీగా చూస్తే సార్ గ్రీన్ ఇస్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ they have been mixed stories, sir. We have grown up to 2016, 17, 18 లో almost 15-18% కూడా grow అయ్యాము సార్. We had grown, sir, but in 23-24, sir, that last year of US government, sir, there was a negative growth the first time, minus 1.3%, sir. Drought and the mismanagement at that time, sir. COVID time, of course, industry sector was minus 9.21%. All industries were closed. Then services also, sir, in 19-20 was minus, sir. So ఈ నెగటివ్ ఏదైతే ట్రెండ్ ఉందో అంటే డబుల్ డిజిటే కాకుండా సింగిల్, బట్ దే వాజ్ నెగటివ్ ట్రెండ్ సార్ బికాస్ ఆఫ్ మిస్అండింగ్ ఆర్ నాట్ ప్రాపర్ ఫోకస్. That had led to this slower growth. Now we are trying to recover from that, sir. So this is the key highlight from this 10 years data analysis, sir. Yeah. అదే సార్ మన అదేవిధంగా సార్ మన నైబరింగ్ స్టేట్స్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ డన్ 4 times వీ హ్యావ్ రికార్డెడ్ హైయెస్ట్ గ్రోత్ in real terms. 3 times 14, 15, 15, 16 and 17, 18 we have recorded, sir. Of course COVID year 21, 22 was a COVID year, so that was aberration, sir. But also, sir, 21, 22 we became negative, and 18, 19 immediately after that election, sir. So that has been negative year. Rest has been average years, sir. So now as we move forward, sir, we have to get into the green zone for among the South Indian states if we have to have the double growth numbers, sir. Then, sir, this the same slide, sir, in a bar form that neighboring states and of performance, sir, that is given pictorially. Yeah. Then at current prices, sir, same numbers. If you look at sub-sector contribution is always at nominal price, sir. Therefore, this pyramid that already all the collectors and I think field level, it is now well understood, sir. We have the very important slide, and I wanted to register all of you. 17 verticals is contributing almost all GSTP. Last year 16,24,642 కోట్లు 25-26 యాక్చువల్ GSTP. ఈ ఇయర్ 17,62,357 ఎస్టిమేటెడ్. ఇది మీరు చూసినప్పుడు ఈ 17 సెక్టర్లో ఏదేది కాంట్రిబ్యూషన్, లైవ్ స్టాక్ స్టిల్ హైయెస్ట్. కానీ లైవ్ స్టాక్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్,
తొందరలో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్టేక్ చేసే పరిస్థితి వస్తుంది. దాని తర్వాత ఫిషింగ్, అక్వాకల్చర్ ఇది వచ్చేసింది. ఒకప్పుడు హార్టికల్చర్ ఉండేది, హార్టికల్చర్ వెనక్కెళ్ళింది. ఇప్పుడు అక్వాకల్చర్ వచ్చింది, అదర్ సర్వీసెస్ వచ్చాయి. ఇట్లా మొత్తం ఈ 10 ఏళ్ళలో మీ అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కన్సర్న్. ఈ 17 సెక్టర్లో మీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, ఎంత పెట్టుకున్నారు టార్గెట్, దానికి కాంట్రిబ్యూటర్ ఫ్యాక్టరీస్ ఎట్లా తీసుకుంటారని కూడా మీరు అనలైజ్ చేసుకొని యూ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ. రెండోది నేను పీయూష్ గారికి చెప్పింది ఏంటంటే, ఎంత ఎక్స్పెక్ట్ చేశాం, ఎంత షార్ట్ ఫాల్ ఉంది, దానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు డిబేట్ చేస్తా ఉంటే ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి హోంవర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారీ ఆన్ సార్. సో అంటే ముఖ్యంగా సార్ హార్టికల్చర్ లో బికాస్ ఆఫ్ నెగటివ్ దట్ ప్రైస్ ఇండెక్స్ సార్, దట్ వాల్యూ టర్మ్స్ లో తగ్గింది సార్. ఆ అనలిటిక్స్ మీరు చెప్పినట్టు నిన్న సార్ చెప్పారు సార్ మీరు. సో విల్ బి డూయింగ్ దట్. ఓవరాల్ స్వర్ణాంధ్రలో నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టి ఉన్నాము. దాని నుంచి ఏదైనా తగ్గితే అంటే ఎన్ని ఇంపాక్ట్స్ అవుతాయి కాబట్టి ఆ అనాలిసిస్ కూడా నెక్స్ట్ టైం విల్ బి ప్రెజెంటింగ్ సార్. So this is the subsector wise the performance. On right hand side is the growth in that sector, the subsector, like 7% growth in livestock, manufacturing 9.24%, fishing is very good performing, sir, 19%, almost 28,000 అంటే crore. మీరు ఈ స్లైడ్ లో ఇంకొక చిన్న విషయం, Sir, రైట్ సైడ్ ఉండేది ఈ సంవత్సరం గ్రో అయింది, లెఫ్ట్ సైడ్ ఉండేది కాంట్రిబ్యూషన్ 10.84 లైవ్ స్టాక్, మ్యానుఫ్యాక్చరింగ్ రెండు కాంట్రిబ్యూషన్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అట్ ది రేట్ ఆఫ్ 9.24, లైవ్ స్టాక్ ఇంక్రీజ్ 7.05. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ విల్ డామినేట్, విల్ టేక్ ఓవర్. టిల్ రీసెంట్లీ మన దగ్గర లైవ్ స్టాక్ నెంబర్ 1, నెంబర్ 2 హార్టికల్చర్, నెంబర్ 3 అక్వాకల్చర్ కొనేవాళ్ళం. ఇప్పుడు ఉండే డైనమిక్స్ లో మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా అది గుర్తుపెట్టుకొని ఈ స్లైడ్ ని ఎప్పటికొకసారి 4 సార్లు మీరు చూసుకుంటే వేర్ ఆర్ యూ అని, హిస్టారికల్ గా అవసరమైతే కొన్ని తయారు చేసి ఇయర్ బై ఇయర్ ఎట్లా వీళ్ళు అయ్యారని కొంచెం కాంపిటీషన్ ఈజీగా అవుతుంది. yes sir, already we have sir. So that I think analysis experiment and మీరు చెప్పినట్టు సార్ ఇప్పుడు manufacturing only some 100 crores difference is there sir. So that now will be మీరు ఇంకొక స్లైడ్ కూడా దీంట్లో తయారు చేయగలిగితే జిల్లాల వారుగా 28 తయారు చేస్తే, ఇదే నిన్న వేరే చెప్పాను నేను, ఇది తయారు చేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నిన్న సార్ మీరు 17/28 మెట్రిక్స్, సో ఈచ్ డిస్ట్రిక్ట్ వైస్ కూడా విల్ బి బై మార్చ్ ఎండ్ కి సార్, అది దట్ విల్ బి ప్రిపేర్డ్. యా. Then if you go to next slide sir, this GVA and per capita estimates sir, this is at the constant real nominal price sir, current price low, same numbers sir that we had